జై హో ఇండియా. పూణేలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టీ20లో మనం చాలా థ్రిల్లింగ్ విక్టరీ సాధించాం. సీసా అన్నట్టు అటా ఇటా అన్నట్టు జరిగింది మ్యాచ్. సో మంచి మ్యాచ్ అయితే ఇస్తాం, కానీ ఎవెన్చువల్లీ మనం విజయం సాధించాం. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ ని మనం కైవసం చేసేసుకున్నాం. రికార్డుల మీద రికార్డులు బద్దలయ్యాయి ఈ మ్యాచ్ లో అయితే. అంటే టీం పరంగా బదులయ్యాయి, ఇండివిజువల్ రికార్డ్స్ కాదు. ఫస్ట్ మనం బ్యాటింగ్ చేసి 181 స్కోర్ చేశాము. ఇండియా స్టార్టింగ్ లోనే సెకండ్ ఓవర్ లోనే 3 వికెట్లు కోల్పోయింది, 12 for 3. అలాంటి సిచ్యువేషన్ నుంచి 181 స్కోర్ చేశామంటే ఫస్ట్ రింకు అండ్ అభిషేక్ కాస్త స్టెబిలైజ్ చేశారు ఇన్నింగ్స్ ని. తర్వాత మిడిల్ ఆర్డర్ లో శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు, పోటీ పడి మరీ సిక్సర్లు కొట్టారు. ఇద్దరు చెరో హాఫ్ సెంచరీ సాధించారు. మనం 181 స్కోర్ చేశాము. ఇంగ్లాండ్ ముందు 182 టార్గెట్, కానీ పవర్ ప్లేలో వాళ్ళు దుల్లబొట్టి పారేశారు. అసలు 6 ఓవర్స్ లోనే 60కి వెళ్ళిపోయారు. మేబీ మ్యాచ్ కొట్టేస్తారా అన్న టైంలో మళ్ళీ మరోసారి మనం వేసిన స్పిన్ ట్రాప్ లో వాళ్ళు చిక్కుకున్నారు. రవి బిష్ణోయ్ స్టార్ట్ చేశాడు వికెట్ల పతనాన్ని. సో వరుసగా వెంటనే కాస్త తక్కువ డ్యూరేషన్ లోనే వికెట్లు పడ్డాయి. కానీ అప్పుడు మళ్ళీ హ్యారీ బ్రూక్ అందుకున్నాడు. హ్యారీ బ్రూక్ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అలాంటి టైంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. లైక్ క్విక్ డ్యూరేషన్ లో 3 వికెట్లు తీసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కంకషన్ సబ్స్టిట్యూట్ ని ఖచ్చితంగా డిబేట్ చేస్తారు, చాలా కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియాలో చాలా డిబేట్ జరుగుతుంది దీని గురించి. అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. సో ఓవరాల్ గా ఒక ఆల్రౌండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసాము. అందుకే ఇంగ్లాండ్ ఆ టార్గెట్ చేయకుండా మన వాళ్ళు కట్టడి చేశారు. హోమ్ గ్రౌండ్ లో వరుసగా 17వ టీ20 సిరీస్ మనం గెలిచాం. 2017 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వరుసగా 17వ టీ20 సిరీస్ గెలిచాం. ఇది ఒక రికార్డ్ అనమాట. ఏ టీం కూడా ఇన్ని వరుసగా సిరీస్లు గెలవలేదు హోమ్ గ్రౌండ్ లో. సో మన జైత్ర యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 5వ టీ20 ముంబైలో జరుగుతుంది February 2nd. చూస్తూనే ఉండండి క్రికెట్ విత్ హరి ఫర్ మోర్ అప్డేట్స్.